నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. ఈరోజు మీ ముందుకి సమాజంలో సెలబ్రిటీ లాగా తిరుగుతున్నటువంటి ఒక పెద్ద మనుషుల గురించి స్టోరీ చెప్తా. అది కూడా ఎవరి గురించి అంటే సినీ ప్రముఖులే. రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో గురించి. మీరు ఇక్కడ చూస్తున్నారు అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలో భాగవతం అని చెప్పేసి కూడా ఇక్కడ అన్నపూర్ణ రామానాయుడు స్టూడియో ఏమైతే భాగవతం చేసిందో, ఏం భాగవతం అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం, వివరించే ప్రయత్నం నేను చేస్తా. అయితే మొదటగా ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పనంగా అప్పుడు వీళ్ళకి హైదరాబాద్లో అప్ప చెప్పిన జాగాలు ఇవన్నీ పుణ్యానికి ఇచ్చిన జాగాలే. ఇవేం వీళ్ళేం పైసలు పోసి కొన్నదేం కాదు. మా అంటే అప్పట్లో ఏంది 99 సంవత్సరాల లీజు అని చెప్పేసి ఆ టైప్లో తీసుకున్న జాగాలు ఇవన్నీ. కొన్ని తక్కువ రేటు కంటే అతి తక్కువ రేటుకి కొనుక్కున్న జాగాలు, పుణ్యానికి వచ్చిన జాగాలనే చెప్పుకోవాలి, కొనుక్కున్నది పక్క పెట్టరు. కానీ అయితే వాస్తవానికి దానికి ట్రేడ్ లైసెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ట్రేడ్ లైసెన్స్ వచ్చి కూడా వాళ్ళు ₹1 కూడా చక్కగా కట్టుకోలేదు. వాళ్ళు ఎవరు, రామానాయుడు స్టూడియో కావచ్చు, అన్నపూర్ణ స్టూడియో కావచ్చు. మళ్ళీ వీళ్ళు చూస్తే ఎట్లుందంటే సంఘంలో చాలా పెద్ద హీరోలు వీళ్ళు. విక్టరీ వెంకటేష్ కూడా రామానాయుడు స్టూడియోకి సంబంధించిన వ్యక్తి, ఎందుకంటే రామానాయుడు గారి కొడుకే కాబట్టి. అయితే వాళ్ళ పెద్ద కొడుకు వచ్చేసి సురేష్ నాయుడు వచ్చేసి మాత్రము ప్రొడ్యూసర్, ప్రముఖ ప్రొడ్యూసర్ ఆయన. ఇక మీకు అన్నపూర్ణ స్టూడియో అంటే నాగార్జున గారి నుంచి తెలియదు ఏం లేదు. ఆయన చాలా పెద్ద సూపర్ స్టార్. వీళ్ళందరూ ఏంటంటే బయటకు వస్తే మాత్రం నీతులు సూపర్గా చెప్తారు. మొన్న సమాజంలో మనం అట్లుండాలా, ఇట్లుండాలా, అట్లా ఓ ప్రవర్తన గురించి, ఓ పద్ధతి గురించి, ట్యాక్స్ పేయర్స్ గురించి చాలా పెద్ద పెద్ద మాటలే చెప్తారు. అన్ని సోది మాటలు, సొల్లు మాటలే. చేసేది ఏముండదు, చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేటి ఏమో దొంగ పనులు వీళ్ళే. ట్రేడ్ లైసెన్స్ విధానంలో నేను ఒకటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎంతెంత ఏందనేది కూడా చూడు ఒకసారి. ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుల్లో కక్కుర్తి పడ్డాయి అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోస్ కూడా. అయితే ఉపయోగంలో ఇప్పుడు ఏదైతే వీళ్ళ దగ్గర ల్యాండ్ ఉందో అందులో కొంచెమే వాడుకుంటున్నాము, మిగతాది ఉపయోగం లేదని చెప్పేసి ఏదో నామమాత్రం సాకు చూపించి ఫీజు అతి తక్కువ కట్టి మిగతా పెద్ద మొత్తంలో కూడా ప్రభుత్వానికి పెద్ద టోకరా వేసిరని చెప్పేసి, ఎగవేసిరని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అది కూడా మరి ఇంకొక మాట ఏందనంటే, మీకు జాగా ఉపయోగం లేదు. జాగా ఉపయోగం లేనప్పుడు మీరు ఏం చేయాలా? తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలా, లేకపోతే తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పేయాలా? అట్లా అప్పచెప్తే ఏమవుతుంది? సినీ కార్మికులకు కావచ్చు, వాళ్ళకు ల్యాండ్ లేవు కాబట్టి సినీ కార్మికులకు అదే ల్యాండ్లు కేటాయించి అక్కడ వాళ్ళు ఇల్లు కట్టిస్తే కూడా ఒక మంచి పరిణామం వస్తుందని చెప్పేసి కూడా మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు సమాజంలో పెద్ద హీరోలు కాబట్టి మీకు ఉపయోగం లేని ల్యాండ్ తిరిగి గవర్నమెంట్కి అప్పచెప్తే వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు. వేల కోట్ల భూమిని సునాయాసంగా పొంది ట్యాక్స్ కట్టడానికి ఏడుస్తున్నారు వీళ్ళు. ఆ ట్యాక్స్ ఏందో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే వాస్తవానికి ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్న స్టూడియోలు, ఆ స్టూడియోలలో అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి ఫస్ట్ చెప్తా నేను. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేత, ₹1,52,052 ఫీజు అన్నపూర్ణ స్టూడియో చెల్లించాలి. ట్రేడ్ లైసెన్స్ రూపంలో గవర్నమెంట్ ట్యాక్స్ చెల్లించాలి. వాళ్ళు ఎంత చెల్లించారు? 49,000 మాత్రమే. ఇంకొకటి 1,92,000 చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియో కేవలం 1,92,000 చెల్లించాల్సింది రామానాయుడు స్టూడియో కేవలం 1,900 మాత్రమే చెల్లించిందంట. జిహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంటూ నోటీసులు కూడా వీళ్ళ కంప్లీట్గా జారీ చేసినది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే అన్నపూర్ణ స్టూడియో 11,52,000 చెల్లించాల్సిన ట్యాక్స్లో ఓన్లీ 49,000 చెల్లించింది. రామానాయుడు స్టూడియో 1,92,000 చెల్లించాల్సిన స్థానంలో జస్ట్ ₹1,900 మాత్రం నామమాత్రంగా చెల్లించి చేతులు దుప్పుకున్నారు వాళ్ళు. అయితే జిహెచ్ఎంసీ సర్కిల్ 18 సర్కిల్ కూడా వాళ్ళు కూడా ఆల్రెడీ నోటీసులు కూడా పూర్తి పన్ను మీరు చెల్లించాలని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. మరి ఇదేం కకృతి మీకు? మరి ఇదేం రోగం, ఇదేం కకృతి? మీరు బయటకు వస్తే పెద్ద నీతుల మాటలు మాట్లాడతారు కదా, లాస్ట్కి వస్తే నిన్నగాక మొన్ననే ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. రవిని పట్టుకున్నప్పుడు ఏ మహానుభావులు కూర్చురు ఆ పక్కన, మా వెనుకనేమో రవిని పట్టుకున్నప్పుడు ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడేమో మధ్యలో సజ్జనర్ సార్, ఇటు పక్కన నాగార్జున, అటు పక్కన సురేష్ నాయుడు.
ఇద్దరు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియో పక్క పెట్టుకునే సజ్జనలు కూర్చున్నారు మధ్యలో. మరి ఎవరి టాపిక్ అది? ఐబొమ్మకు సంబంధించిన రవి టాపిక్. ఐబొమ్మ మొత్తం చాలా సినిమాలు తీసుకుపోయి వీళ్ళకి ప్రొడ్యూసర్లకు చాలా నష్టం జరిగింది, అది జరిగిందని చెప్పేసి చాలా మాటలు మాట్లాడారు కదా. మరి పక్కనే ఇప్పుడు మీ ఇద్దరు పక్కనే ట్యాక్స్ దొంగలు కూర్చురు కదా సార్ సజ్జనర్ గారు. ట్యాక్స్ ₹1 ట్యాక్స్ గవర్నమెంట్కి ఎగ్గొట్టినా కూడా వాళ్ళు దొంగతోనే సమానం. కాబట్టేనే ఆ మాట అనాల్సి వస్తుంది. మీరు ఇద్దరు దొంగల్ని పక్కకు పెట్టుకొని మీరు మధ్యలో కూర్చురు సజ్జనర్ సార్. మీరు అసలైన దొంగ రవి కాదు. అసలైన దొంగ సమాజంలో తిరుగుతున్నటువంటి పెద్ద మనుషుల వేషంలో, సెలబ్రిటీ వేషంలో తిరుగుతున్నటువంటి వీళ్ళు. ట్యాక్స్ కట్టని వాళ్ళే పెద్ద దొంగలు, దేశద్రోహుల కిందికి వస్తారు వాళ్ళు, ట్యాక్స్ కట్టని వాళ్ళు. ఎందుకంటే ఇంకా ట్యాక్స్ అనేది కడితే భారతదేశ అభివృద్ధి గురించి, హైదరాబాదు నగరమే తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి గురించే కదా ట్యాక్స్ కట్టేది. వాళ్ళు ఖచ్చితంగా దేశద్రోహులు అవుతారు కదా. అయితే మన జూబ్లీ ఎలక్షన్ సందర్భంగా కూడా సినీ కార్మికులకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ బడాబాబుల భాగవతం, ఈ సినీ బడాబాబుల భాగవతం కనబడతలేదా? మరి ఏదైతే అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించిన జాగా యూజ్ చేసుకుంటలేరో, రామానాయుడు స్టూడియోకి సంబంధించిన జాగా యూజ్ చేసుకుంటలేరో, మరి అదే జాగాను వచ్చేసి సినీ కార్మికులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంచవచ్చు కదా. అవును సార్, అట్లా పంచితే మీకు కూడా మంచి పేరే వస్తుంది కదా. మళ్ళీ వీళ్ళే ఏం చేస్తారు, లాభాలు లేవని ఏడుస్తుంటారు. ఇంత సినిమా తీసినాము, ఇట్లా ఐబొమ్మ వాళ్ళు మొత్తం పైరసీ అవుతుంది, మాకు లాభాలు లేవు, చాలా మేము నష్టపోతున్నాం అని చెప్పి దొంగ ఏడుపులు ఏడుస్తారు. ప్రభుత్వం నుంచి పుణ్యానికి స్థలాలు కొట్టేసి అవి టాక్సీ కట్టని చేత కానీ ఈ దద్దమ్మలు, ఈ దొంగలు మళ్ళీ ఏడిసేది మేము లాస్ అవుతున్నామని ఏడుస్తుంటారు వాళ్ళు. అసలు సజ్జనర్ గారు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇటువంటి వాళ్ళని తీసి బొక్కలేయాలి. ఈ ట్యాక్స్ పేర్ దొంగల్ని, ట్యాక్స్ పే చేస్తలేరు కదా, ఈ దొంగలు తీసుకొని ఫస్ట్ వీళ్ళని జైలు వేస్తే మిగతా భారతదేశంలో ఉన్న హీరోలు మొత్తం, హైదరాబాద్లో హీరోలు మొత్తం సెట్ అవుతారు. హీరోలే కావచ్చు, బడా వ్యాపారులే కావచ్చు, ప్రతి ఒక్క ట్యాక్స్ కట్టడం తీసుకొని లోపల వేయాలి, అప్పుడు సెట్ అవుతారు. మొన్న ఐబొమ్మ రవి చేసిన దానికి ఏమో పెద్ద ఏదో సెన్సేషన్ న్యూస్ క్రియేట్ చేసినట్టు చెప్పేసిర్రు. మరే అదే ఈరోజు ఒక మిడిల్ క్లాస్ సంబంధించిన ఫ్యామిలీ థియేటర్కి పోయి చూద్దామంటే ₹5,000 ఖర్చు అవుతున్నాయి. అలా థియేటర్కి వచ్చి 1100-1200 ఖర్చు అవుతుండే, పాప్కార్న్కి వచ్చి 400, థమ్స్అప్కి వచ్చి 200. మరి అవిటి మీద మరి ఇదే పెద్ద హీరోలు ఇద్దరు, ప్రొడ్యూసర్ సురేష్, మళ్ళా హీరో నాగార్జున మాట్లాడవచ్చు కదా. అవిటి మీద స్పందించరు, అవిటి మీకు రారు. మరి ఇంకోటి ఐబొమ్మ రవి విషయం కేసులో కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి కూడా చాలా స్పష్టంగా వివరించి కూర్చున్నట్టు మాట్లాడారు కదా. మరి ఇది ఏదైతే మరి వీళ్ళు ట్రేడ్ లైసెన్స్లా ట్యాక్స్ కట్టలేకపోయారు కదా. మరి ఇద్దరు, ఒక బడా ప్రొడ్యూసరు, ఒక బడా హీరో మీద, ఈ ఇద్దరు స్టూడియోల మీద చిరంజీవి గారు ఏమైనా స్పందిస్తారేమో చూద్దామా. స్పందిస్తారేమో చూద్దామేంది, చూడాలి కూడా. అసలు ఏ హీరో స్పందిస్తాడో చూడాలా. హీరోలందరూ కూడా ఒకటేనా, లేదా ఓన్లీ సినిమాలలో యాక్టింగ్లో డైలాగులు కొట్టాడే తప్ప నిజ జీవితంలోకి వస్తే మాత్రం సున్నాలనే కనబడుతున్నారు. సినిమాలలో మాత్రం ఫుల్ పెద్ద యాక్టింగ్. ట్యాక్సీ కట్టనోని కావచ్చు, దొంగల్ని కావచ్చు, మనం చూస్తూనే ఉంటాం. 5-5, 6-6 పీటులు వేసి కొడుతుంటారు వాళ్ళని. అదే నిజ జీవితంలోకి వస్తే మాత్రము పెద్ద దొంగలు, పెద్ద గూండాలు, పెద్ద రౌడీలు ఎవరంటే ఇగో వీళ్ళే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.